ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పోలీసులకి ఈరోజు మేమందరం కూడా అడగడం జరిగింది. ఇటువంటి సెక్షన్లు కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేస్తున్నటువంటి నేరస్తులకు ఏదైతే పీడీ యాక్ట్ పెడతారో ఆ పీడీ యాక్ట్ని మీరందరూ కూడా ప్రయోగించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐటీ సెక్షన్ ప్రకారం ఏదైతే బిఎన్ఎస్ 67 అండ్ 66 యాక్ట్ దీన్ని ఉపయోగించి తప్పకుండా ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని వెంటనే, ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని క్రియేట్ చేసేటువంటి విధంగా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే బాహ్య ప్రపంచం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి విధంగా ఉంది. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక సీనియర్ నాయకుడిగా ఇంకిత జ్ఞానం లేకుండా కులాల మధ్య గొడవలు సృష్టించేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది.